రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి సంస్థలో ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. పలు బ్యాంకుల వారు సింగరేణి సంస్థలోని ఉద్యోగులకు, అలాగే అవుట్సోర్స్ ఉద్యోగులకు కూడా ప్రమాద బీమా పథకాన్ని అమలు జరుపుతున్నారు. పలు ప్రమాదాల్లో మరణించిన సింగరేణి కార్మికులకు ప్రమాద బీమా పథకం కింద 50 నుంచి ₹1,20,00,000 వరకు ఇప్పటి వరకు ప్రమాద బీమా సొమ్మును చెల్లించడం జరిగింది. అయితే ఒప్పంద కార్మికులకు కూడా ప్రమాద బీమా పథకాన్ని అమలు జరుపుతూ బీమా సొమ్మును అందజేస్తున్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఒప్పంద కార్మికుడిగా అనగా డ్రైవర్గా పనిచేస్తున్న కంబాల రాజేష్ గత నవంబర్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతను మరణించడానికి ఒక నెల ముందే పంజాబ్ నేషనల్ బ్యాంకులో శాలరీ అకౌంట్ ఖాతాను తెరిచాడు. ఆ తర్వాత నెలల్లో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటికి అతని జీతం కేవలం ₹25,000 మాత్రమే. అతనికి 7 ఏళ్లలోపు వయసున్న 2 పిల్లలు, జీవిత భాగస్వామి, కొందరు కుటుంబంపై ఆధారపడిన సభ్యులు కూడా ఉన్నారు. అయితే సింగరేణి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం పంజాబ్ నేషనల్ బ్యాంకు వారు మృతి చెందిన కాంట్రాక్టు ఉద్యోగికి ₹50,00,000 ప్రమాద బీమా సొమ్మును చెల్లించడానికి ముందుకొచ్చారు. ఈ ప్రమాద బీమా సొమ్మును ఇటీవల ఎస్టీపీపీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ చిరంజీవి బాధిత కుటుంబాల తరఫున డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్కు అందజేశారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఎస్టీపీపీలో జరిగిన ఈ కార్యక్రమంలో జీఎం పీసీఎస్ అండ్ ఓఎండ్ఎం శ్రీ మదన్ మోహన్, ఏజీఎం పీసీఎస్ శ్రీ సూర్యనారాయణ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏజీఎం శ్రీ ఖాలిద్ ఇస్మాయిల్ షేక్, ఏఐటీసీ పిట్ సెక్రటరీ సత్యనారాయణ, అధికారుల సంఘం బ్రాంచ్ కార్యదర్శి డి పొంతుల, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ అమరీష్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు.